హాయ్! ఈరోజు ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్‌లోకి సింపుల్‌గా రుచికరమైన వెజిటబుల్ రైస్ ఇంకా రైతాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్‌తో తీసుకున్నాను. నేను నార్మల్ బియ్యమే తీసుకున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. శుభ్రంగా కడుక్కొని 4 గ్లాసుల వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బంగాళదుంప, క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, 2 టమాటాలు, కొన్ని బీన్స్, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నింటినీ బాగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, లవంగాలు, యాలకులు అవన్నీ తీసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. నేనైతే మిరియాలు, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులు, కొంచెం అనాస పువ్వు వేసుకున్నానండి నా దగ్గర ఉన్నవన్నీ. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నా దగ్గర ఉన్నవి నేను వేసుకున్నానండి, అలాగే మీ దగ్గర ఉన్నవి మీరు వేసుకోండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అడగంటకుండా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, టమాటా ముక్కలు మెత్తపడిపోయినాయి కదా. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలోని ఎసరు వేసుకోవాలి. నేనైతే బియ్యం నానబెట్టుకున్న ఎసరునే వాడుకుంటానండి. మీకు కావాలంటే అది అలా ఉంచేసుకొని ఫ్రెష్ వాటర్ అయినా పోసుకోవచ్చు. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పడతాయి, అది మీ ఇష్టం. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఎసరును మరిగించుకోవాలి మూత పెట్టుకొని. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా ఎసరు మొత్తం పీల్చుకొని కుతకుతలాడేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ ఉడికేలోపు దీని కాంబినేషన్ రైతా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలోకి పెరుగు తీసుకొని ఇలా విస్కర్తో విస్క్ చేసుకోవాలి. ఇలా పెరుగు సాఫ్ట్గా అయ్యేంత వరకు విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర,
అలాగే కొన్ని దానిమ్మ గింజలు వేసుకొని కలుపుకోవాలి. ఈ దానిమ్మ గింజలు వేసుకోవడం వల్ల ఈ రైతా చాలా బాగుంటుందండి. అంతేనండి, రుచికరమైన రైతా రెడీ. ఇప్పుడు మన రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూసారా, రైసు చక్కగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు. ఇలా సింపుల్గా టేస్టీగా మంచి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.